అందరికీ నమస్తే అండి. మన అనకాపల్లి జిల్లాలో ఉన్న తిరుపతిపాలెం అనే గ్రామం. అక్కడ దుర్గాదేవి ఆలయం ఉంది. ఆలయం చూడతగ్గ ఆలయం. అది చాలా చక్కగా ఉంటుంది. చుట్టూ ప్రహరీ కూడా అది బాగుంటుంది. ప్రహరీ విశాలంగా ఉంటుంది. బయటంతా మనం ఇప్పుడు లోపలికి వెళ్ళబోతున్నాం. ఇవన్నీ లోపల అమ్మవారు గుడి విగ్రహం ఈ రూపంలో ఉంటుంది. చూడండి, అందరూ దర్శించండి. చుట్టుపక్కలంతా అమ్మవారి గుడి చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి. చూడండి, ఆ విగ్రహాల పేర్లు కూడా రాశారు. చూడండి, కామాక్షిదేవి అమ్మవారు చాలామంది ఉన్నాయి. విశాలాక్షి అమ్మవారు చూడండి. అమ్మవారు మళ్ళీ రిపీట్ చేస్తాం. పేర్లు కనిపించలేదని మళ్ళీ రిపీట్ చేశాను. లాస్ట్లో చూసుకుందాం ఇవి పేర్లు. సో చుట్టూ ఎక్కడ చూసినా అమ్మవారులే కనపడుతున్నారు. మహాకాళి అమ్మవారు, పురోహతి, గిరిజాదేవి అమ్మవారు, మాణిక్యాంబ అమ్మవారు. వాటి పేర్లు కూడా పక్కన రాస్తున్నాయి. కామరూపిణి అమ్మవారు, పేర్లు మీరు కూడా గమనించండి. మాదేవేశ్వరి అమ్మవారు, వైష్ణవిదేవి అమ్మవారు. ఇలా చుట్టుపక్కల చాలా ఉన్నాయండి. రౌండ్గాన మనం చూడతగ్గ గుడేది. ఏదైనా ఫంక్షన్ కట్ట చేసుకోవాలంటే అక్కడ చేసుకోవచ్చు. మామూలు పార్టీలు కట్ట అంటే బాగుంటుంది అక్కడ. విశాలాక్షి అమ్మవారు. మళ్ళీ ఫస్ట్ నుంచి రిపేర్ చేస్తున్నాం అండి. కనిపించలేదు, ఇంత పేర్లు కనిపించలేదు కదండి. సరస్వతి అమ్మవారు, సరస్వతీదేవి అమ్మవారు. ఇవన్నీ కూడా చుట్టుపక్కల ఉన్నాయండి. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఇంత పేర్లు సరిగ్గా కనిపించలేదని చెప్పేసి మళ్ళీ ఒకసారి తీయడం జరిగింది. శంకరీదేవి అమ్మవారు. ఇందాక కనిపించలేదు కదండి పేర్లు, అందుకని మళ్ళీ తీసాం. కామాక్షిదేవి అమ్మవారు, ఇదిగోండి శృంఖలాదేవి అమ్మవారు అంట. చాముండేశ్వరి అమ్మవారు. ఇంతకు పేర్లు కనిపించలేదని చెప్పేసి లాస్ట్లో మళ్ళీ ఒకసారి తీసామండి. జోగులాంబ. ఇంతకు పేర్లు కనిపించలేదు అమ్మవార్లు. చూడండి, మళ్ళీ బయటకు వస్తున్నాం. బయటకు వచ్చిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. అక్కడ ఎలా ఉంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. విశాలంగా ఉంటుంది. చిన్నపిల్లలు తీసుకెళ్ళినా సరే ఎలా ఆడుకుంటారంటే అంతలా ఆడుకుంటారు. చూడండి, చుట్టూ అంతా ప్రహరీ అంతా బాగుంటుంది. చాలా ఓపెన్గా ఉంటుంది. ఖాళీగాన చాలా విశాలంగా ఉంటుంది. చుట్టుపక్కలంతా కూడా ఇంకా కొన్ని వీడియోలు తీయాల్సినవి ఉన్నాయి, తీయలేదు టైం సరిపోక. ఆ పక్కనే గుడి పక్కనే ఇంకా చిన్న చిన్న అమ్మవారి గుళ్ళు కూడా ఉన్నాయండి. అటుపక్క సరిగా టైం సరిపోక తీయలేదు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్